మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అంత ఆత్మీయ స్వాగతం. ముందుగా కుమార్ నాయుడు గారు, హాయ్ సయ్యద్ భాయ్, అన్నాన్ని గతంలో చెప్పాను పీడియాట్రిక్స్ గురించి ప్రస్తావన చేయొద్దండి, నేను దాని గురించి మాట్లాడానని చెప్పి. ఎవరైనా దాని తెలుసుకోవాలంటే కామెంటు చదవండి. మీరు ఐఎమ్ వెరీ సారీ, వాళ్ళ గురించి నేను చెప్పను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా కామెంట్ సమాధానం కోసం వెయిటింగ్ బ్రో. రమేష్ గారు, నిన్నైతే అన్న కేవీఆర్ మనోడి పెళ్ళికి వెళ్ళిన తిరుపతికి, అందుకే నేను వీడియో అప్లోడ్ చేయలేదు, ఇవాళ చేస్తున్నాను. ఇక ప్రసాద్ గారు, మదనపల్లి టమోటా ప్రైస్కి చొప్పున పిచ్చి టైటిల్ వద్దని మేము మాట్లాడితే బాగోదు, మెసేజ్ పెట్టాను డిస్ప్లే కాలేదు, అద్భుతం ఎక్కడో జరిగింది ఒక్కసారి కనుక్కోపో. అతను అద్భుతం ఎక్కడ జరిగింది అన్న మీరు చెబుతున్నారు బాగానే ఉంది, నేను ఎటువంటి టైటిల్స్ పెట్టాను, మామూలు ఫోటోలు వదిలేస్తాను. నా రోజువారీ వీక్షణలు అంటే వ్యూస్ మొత్తం తీసుకుంటే కూడా ఈ ఆకర్షణీయమైన టైటిల్ పెట్టే వాళ్ళ వ్యూస్ నా వ్యూస్ సంబంధమే లేదు. ప్రజలు కూడా ఏదో అద్భుతం జరిగింది, ఇలా అయిందా అలా అయిందా, ఇలా అనుకోలేదు, అబ్బో ఇలా కూడా అవుతుందా, ఇలాంటి టైటిల్స్ పెడితే ఎగబడి చూస్తున్నారన్న సయశాతాజు అందరూ, మీరందరూ అభిమానిస్తున్నారు. సయశాతన సూపరు, స్టైట్గా ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది, కానీ వీక్షణలు గుండు సున్నా, ఆదాయం గుండు సున్నా. ఆగస్టు తల గురించి చెప్పమని చెప్పి పదే పదే మీరు నన్ను అడిగారు, నేను చెప్పనన్నా అందరూ అడిగిన తర్వాత వీడియో చేశాను. వీడియో చేయడానికి 3 రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడాను, అన్నీ చేశాను, వీడియోలో చివరి అప్లోడ్ చేశాను. దానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసన్నా, 110 రూపాయలు. అయితే మీ అభిమానం నాకు కావాలి, మీ డబ్బులు నాకు ముఖ్యం కాదన్నా, మీ అభిమానం 100 మంది నాకు కలిసి మాట్లాడుతున్నారు, అందరిని అభిమానిస్తున్నారు, ఆ అభిమానం కోసమే నేను ఛానల్ రన్ చేస్తున్నాను. ఇక టైటిల్స్ గురించి అంటారా, మీరు పెట్టారు కామెంట్స్ పెట్టండు అని, కామెంట్స్ చాలా రకాలు ఉన్నాయన్న, మనం అనుకుంటే దాన్ని కామెంట్ బాక్స్ ఆన్లోనే పెట్టి కామెంట్లు డిస్ప్లే కూడా చూసుకోవచ్చు. నేను చెప్పేది ఒక్కటే, ఆకర్షణీయమైన టైటిల్ మీరు చూస్తూనే ఉన్నారు, మీకు నచ్చలేదు, నోటిఫికేషన్ ఆఫ్ చేసేయండి. ఇక ఇదివరకు చెప్పడం జరిగింది, తర్వాత యూట్యూబ్ ఛానల్ నేను చెప్పనని చెప్పి మీరు పెట్టారు కాబట్టి, మీరు చెప్పిన తర్వాత నేను కూడా ఈరోజు ఆ ఛానల్ ఓపెన్ చేసి చూశాను. బట్ ఒక వీడియో కొన్ని వ్యూస్ కూడా మొత్తం నా రోజువారీ వీడియోలో కూడా లేదు. మీ ఇష్టం, ఇది కూడా చివరిసారి చెబుతున్నానంతే, మళ్ళీ నేను ఇతర యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే నేను చెప్పడం బాగుండదు కాబట్టి ఐఎమ్ వెరీ సారీ. బట్ ప్రజలు మాత్రం ఆకర్షణలో లోగోలకి లొంగుతారు. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, అన్నా ఈ నెల ఇవే రెండు నడుస్తాయన్నా, మీరు చెప్తే నమ్మశక్యంగా ఉంటుంది, ఎందుకంటే నాది 3 ఎకరాలు స్టార్ట్ అయిందన్న. శివాశివ గారు, అన్న ఆగస్టులో ధరని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది, మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే ధరలు పెరిగే అవకాశం పెరుగుతాయంటే అది వానవుడి మీద మాత్రమే ఆధారపడి ఉంది. బట్ మీరు ఆ వీడియో ఒకసారి చూడండి, ఆగస్టు 8, 2024 ఆ వీడియోని అప్లోడ్ చేశాను, చూడండి. అన్నా ప్లాంటేషన్ ఎలా ఉంది చిన్నపురెడ్డి, అన్న మీరు ఏ ప్రాంతమో చెప్పలేదు, అన్నమయ్య జిల్లాలో అయితే ప్లాంటేషన్ ఏదో ఒక మూల ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ప్లాంటేషన్ ఎలా ఉన్నా ఏమున్నా రానున్న రోజులు టమాటాలో మాత్రం వాతావరణం పైన మాత్రమే డిపెండ్, ఆధారం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, సయ్యద్ భాయ్ సెప్టెంబర్ స్టాక్ తగ్గుతుందా బాబు గారు, అది మీరే చెప్పాలి అన్నదాతలు, ఎందుకంటే ఏ మూల ఎక్కడ తోటలు ఉన్నాయో నాకు తెలియదు కదా. గుర్రంకొండ వీడియో భాయ్ జావేద్ భాయ్ గారు నిన్న మా మాడి కమిటీ మండి యజమాని అధ్యక్షుడు కటారి వెంకటరమ్మ గారి మనవడి పెళ్లి తిరుపతిలో, అందుకే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను, ఇవాళ చేశాను. సూపర్ రేట్స్ ఇన్ 2025 జనవరి అండ్ ఫిబ్రవరి. యూజర్ గారు, మీ యూట్యూబ్ ఛానల్స్ చూసే ఫార్మర్కు రాగళ్ళు. మంజునాథ్ రెడ్డి గారు, మీ కామెంట్ అర్థం కాలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, టీవీఎస్ అని అన్న టైటిల్ పెట్టలేదు పాపం. విషయం ఏమిటంటే, నిన్న తిరుపతి పెళ్లిలో ఉన్నాను, అంగళ్ళు వీడియోలు వచ్చాయి, నేను ఫోటో ఇది దొరక టక్కని టీవీఎస్ ఫోటో దాన్ని పెట్టారు, దానికి ఒక ఆదాయం పెట్టారు, వ్యూస్ కోసం మీరు పెడుతున్నారా అని. నా వ్యూస్ అంటే నా వీక్షణలు, నా ఆదాయం ఇదివరకు పెట్టడం జరిగింది, అలా చెయ్యను నేను. పెళ్లి ఒత్తిడిలో ఏదో ఒక ఫోటో పెట్టాను అంతే, దానికి కామెంట్లు పెడుతున్నారు. మరి ఇందాక ఒక అనదర్ కామెంట్ పెట్టారు పిచ్చి టైటిల్లో ఇవి అని చెప్పి, మరి దానికి ఏమంటారు. ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ మూవీ అండ్ ఫ్రమ్ ఫేవరెట్ హీరో మూవీ అండ్ ఫేవరెట్ ప్లేస్ టు తిరుపల రామశ్రీ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రామశ్రీ శతాజన్న ములుబాగల్ కోలార్ ఏరియా వి గాట్ రైన్ ఎస్టర్డే. నిన్న ములుబాగల్ మీద కోలాల వర్షం పడుతుందని రామశ్రీ కామెంట్ పెట్టారు. ఇక ఆయన మరొకటి పెట్టారు, అన్న
At what time do you upload this video? I was waited for this video till 11:55 p.m. yesterday night. Yesterday we got rain in our area. నిన్న మా ప్రాంతం వర్షం కురిసింది. మీ కామెంట్లో నా సమాధానం ఎపిసోడ్కి వస్తుంది. 11:50 వెయిట్ చేసి కామెంట్ పెట్టి అన్నా నిన్న ఇదో చెప్పడం జరిగింది. మా మార్కెట్ మండి యజమాని సంఘం అధ్యక్షుడు కటార వెంకటరమణ గారి మనవాడు పెళ్ళికి వెళ్ళడం జరిగింది. దానివల్లే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. మొత్తం మీద చూస్తే ఇవాళ పెయిడ్ ఆర్టిస్టుల ప్రస్తావన, పిచ్చి టైటిల్ గురించి ఇది అయితే ఇతరత్ర యూట్యూబ్ ఛానల్ గురించి నా దాంట్లో కామెంట్లు పెట్టొద్దు నేను చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కామెంట్ బాక్స్ ఆన్లో పెట్టారు, కానీ కామెంట్ డిస్ప్లే కావడానికి కామెంట్లు పెట్టారు. అందుకే నేను ఆ కామెంట్ చదివి వినిపించడం జరిగింది. మీకు చెప్పేది ఒకటే అన్నా, ఒక అన్నదం పెట్టారు సెప్టెంబర్లో దిగుమతి తగ్గుతుందా అని. దిగుమతి తగ్గే అవకాశం ఏమాత్రం లేదు. సెప్టెంబర్లో కూడా దిగుమతి బాగానే వచ్చే అవకాశం ఉంది. కానీ వర్షం పడితే తప్ప టమోటాకి తలరాతలు అటు ఇటు మారుతుంది. మరొక ముఖ్య విషయం, తమిళనాడు మార్కెట్ పర్వాలేదు, 2-3 రోజుల నుంచి బాగా మోతుంది. కలరకాయలు కాస్త డిమాండ్గానే ఉన్నాయి. మరి దూరకాయలు కూడా ధర పెడుతుంది. కలర్ ఉన్నా కూడా ధరగా ఏం ఢోకా లేదు. బట్ కలరకాయలు కూడా క్వాలిటీ ఉండాలి, గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండి క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా కలర్ కూడా ధర పెడతాయి. ఇప్పుడు దూరకాయలు అనేది ఏమీ లేదు, రెండు కూడా కలర్ పెడతాయి. అనంతపురం దిగుమతి రోజు పెరుగుతూ ఉన్నా కూడా అనంతపురానికి మదనపల్లికి క్వాలిటీ తేడా ఉంది. కాబట్టి మదనపల్లి, అంగళ్ళు ఈ పరిసర ప్రాంతాలంతా ధరలు పెడుతున్నాయి. అనంతపురం కాస్త క్వాలిటీ తక్కువగా ఉంది. నిన్న పెళ్లిలో ఉన్నాను కాబట్టి వీడియో అప్లోడ్ చేయలేదు. మీ కామెంట్లో సమాధానం కార్యక్రమం క్షమించగలరు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షిత. దీంతో పాటుగా వర్షాల గురించి ఒక అన్నదాత కామెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం వస్తే ఇప్పుడు కూడా వర్షాలు ఉండవని దానికి చాలా రిప్లై కామెంట్ కూడా వచ్చాయి. నేను దాన్ని అయితే ప్రస్తావించదలుచుకోలేదు. చాలా కామెంట్లు వచ్చి దాని గురించి. బట్ అలాంటి వాటి నేను నమ్మను. ఎందుకంటే మనకు ఇప్పుడు తెలిసి ఉత్తర భారతంలో భారీగా వర్షాలు పడ్డాయి. కేరళలో కేవలం వయనాడులో మాత్రం వర్షాలు పడ్డాయి. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటకలో మైసూర్ ప్రాంతం వర్షం పడ్డాయి, కానీ మిగతా ప్రాంతం వర్షాలు లేవు. కాబట్టి ఇవన్నీ ఒట్టి మాటలు. మరొక కామెంట్ పెట్టడం జరిగింది. నెల రోజుల ముందు మా ప్రాంతం వర్షం పడ్డది, తర్వాత వర్షమే పడటం లేదు అని దానికి ఇంకో అన్నది పెట్టారు. వర్షాలు పడద్దు, మచ్చకాయలు ఎక్కడి నుంచి వచ్చాయని అన్న. వర్షాలు భారీగా పడలేదు. తుంపర్ల వల్ల మాత్రమే టమాటా పంటకు నష్టం జరుగుతుంది. తుంపర్ల వల్ల మాత్రమే టమాటాలకు మచ్చలు ఏర్పడతాయి. భారీ వర్షాలు పడి ఒక్కసారి నిలిచిపోతే టమాటాలు పెద్దగా నష్టం ఉండదు. ఈ తుంపర్లు